మనకి ఇప్పుడు హైదరాబాద్, బెంగుళూరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్తున్న రిజల్ట్స్ చూస్తూ ఉంటే వామ్మో అనిపిస్తుంది. Air pollution is the biggest pandemic right now. ఈ సల్ఫర్ డయాక్సైడ్ అని, నైట్రోజన్ డయాక్సైడ్ అని, కార్బన్ మోనాక్సైడ్ అని, ఓజోన్ అని, ఈ గ్యాసెస్ అన్నిటి వల్ల కూడా మనందరం ఎఫెక్ట్ అవుతున్నాం. దగ్గు కానీ వేజింగ్ ఎక్కువగా వాళ్ళు ఇది చేయటం కానీ చేస్తూ ఉంటారు కదా. ఎంతవరకు మనం ఆస్మా లక్షణాల కింద మనం తీసుకోవచ్చు చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ? Paracetamol is directly linked to causing asthma. And our foundation, we do awareness programs across communities, colleges, schools, and we believe in educating children. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు పల్మనాలజిస్ట్ వివేక్ వర్ధన్ వీరప్నేని. నమస్తే సార్. సార్, మనకి ఇప్పుడు హైదరాబాద్, బెంగుళూరు ఇంతకు ముందు ఈ రెండు క్లైమేట్స్ తీసుకుంటే చాలా వావ్ అనేటట్టు ఉండేవి. ఈ మధ్య కాలంలో ఇస్తున్న వెదర్ రిపోర్ట్స్ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్తున్న రిజల్ట్స్ చూస్తూ ఉంటే వామ్మో అనిపిస్తుంది. అసలు ఎందుకు ఇంతలా అవుతుంది? దీనివల్ల అసలు ప్రాబ్లం ఫ్యూచర్ జనరేషన్స్ కానీ ఫ్యూచర్లో మనకుండే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? ఎయిర్ పొల్యూషన్ అనేది ఇప్పుడున్న అన్ని జబ్బుల్లో కూడా ఎయిర్ పొల్యూషన్ ఇస్ ద బిగ్గెస్ట్ పాండమిక్ రైట్ నౌ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. ఇండియాలో ముఖ్యంగా చాలా ఎక్కువగా ఉంది, ఎస్పెషలీ లైక్ ఢిల్లీ, ముంబై, దాని తర్వాత హైదరాబాద్, ఈ సిటీస్లో ఎక్కువ. బికాస్ పాపులేషన్ ఎక్కువ, కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఉంటున్నారు. మోర్ వెహికల్స్, మోర్ పొల్యూషన్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వెహికల్స్, బిల్డింగ్ డస్ట్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో అయిన కన్స్ట్రక్షన్స్ ఇండియా వైడ్గా ఎక్కడ జరగవు. గుర్గావ్, హైదరాబాద్, పూణే, ఐ థింక్ దీస్ ఆర్ హాట్ స్పాట్స్ ఫర్ కన్స్ట్రక్షన్స్. సో ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ వెహికులర్ పొల్యూషన్ విచ్ ఎమిట్స్ సమ్ గ్యాసెస్ లైక్ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ PM 2.5. చిన్న చిన్న పార్టికల్స్. PM 2.5 అంటే మైక్రాన్స్, 2.5 మైక్రాన్స్. సో దట్ సో టైనీ, వెన్ యూ బ్రీత్ దే గో టు ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లంగ్ అండ్ ఫ్రమ్ దేర్ దే కెన్ ఎంటర్ ద బ్లడ్. అక్కడ నుంచి ఇంకా బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ప్రతిదీ వడపోస్తుంది, ఊపిరితిత్తులు అనేవి వడపోస్తాయి. ఫిల్టర్స్ మనకి వచ్చిన గాలిని వడపోసిన తర్వాత రక్తంలోకి పంపిస్తుంది అంటారు కదా. అంటే మన మెకానిజం, అంటే మన బాడీలో ఉండే మెకానిజంని కూడా దాటి ఈ పార్టికల్స్ ఉంటున్నాయి. అవును, అంత టైనీ ఉన్నాయి పార్టికల్స్. సో 2.5 మైక్రాన్స్ అంటే ఇట్ విల్ రీచ్ ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ద లంగ్. ఊపిరితిత్తు ఎలా ఉంటుంది? ఒక చెట్టు లాగా ఉంటుంది. చెట్టు బ్రాంచ్ ఉంటుంది, మెయిన్ ట్రంక్ ఉంటుంది, తర్వాత బ్రాంచెస్ వస్తాయి, సబ్ బ్రాంచెస్ వస్తాయి. అలాగా ఒక 26-27 బ్రాంచెస్ ఉంటాయి లోపల మనకి. చెట్టు చిటారిన కొమ్మలు సన్నగా ఉంటాయి కదా, అలా అక్కడ గ్రేప్స్ లాగా సాక్స్ ఉంటాయి మన లంగ్స్లో. అది ఎయిర్తో ఫిల్ అయి ఉంటాయి. ఓకే, అందుకే లంగ్ ఈజ్ లైక్ అ బలూన్, మల్టిపుల్ మిలియన్స్ ఆఫ్ బలూన్స్ లోపల. సో ఇవన్నీ కూడా చాలా సన్నగా ఉంటాయి అన్నమాట, ట్యూబ్స్ అన్నీ కూడా. అక్కడ దాకా రీచ్ అవ్వాలంటే అతి సన్నగా ఉన్న డస్ట్ మాత్రం రీచ్ అవ్వగలుగుతుంది. అందుకే PM 2.5 అనేది లెక్క తీసుకుంటాం పొల్యూషన్. ఈ సిగరెట్ స్మోక్లో ఉండేది, ఇప్పుడు బయట మన వెహికల్స్ నుంచి వచ్చేదంతా కూడా PM 2.5 పార్టికల్స్. అది అక్కడి నుంచి ఫిల్టర్ అయిపోతాయి, కానీ ఆ ఫిల్టర్లోంచి ఇవి పాస్ అవుతాయి. అంత సన్నగా ఉంటాయి. దర్ టైనియర్ దాన్ అ ఫిల్టర్. ద పోర్స్ ఇన్ ద ఫిల్టర్ కంటే టైనీ. సో దట్స్ హౌ దే రీచ్ ద బ్లడ్. అక్కడి నుంచి అన్ని ఆర్గన్స్కి వెళ్తాయి. ఇవి కాకుండా PM 10 పార్టికల్స్ అంటాం. మన బిల్డింగ్ డస్ట్ ఉంది కదా, ఇప్పుడు చెప్పే కదా కన్స్ట్రక్షన్స్ అన్నీ అవుతున్నాయని. ఈ బిల్డింగ్స్ నుంచి వచ్చే డస్ట్ కూడా పొల్యూషన్ కిందకి వస్తుంది. వెన్ యూ గో టు నానక్రామ్ గూడ, నార్సింగి, కోకాపేట్, యూ సీ లాట్ ఆఫ్ అంటే ఏదో మడ్డి లాగా ఉంటుంది, మొత్తంగా లుక్ గ్రీనిష్ గా ఉంటుంది, ఎంత బ్లూ స్కై కనపడదు అక్కడ మీకు. అవును. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద డస్ట్ దట్స్ హ్యాపెనింగ్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ డే. బికాస్ కన్స్ట్రక్షన్ చాలా ఎక్కువ అవుతున్నాయి కదా ఇప్పుడు, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ హై రైజ్. సో ఆల్ ద విసినిటీలో ఉండే వాళ్ళందరూ కూడా దే అట్ హై రిస్క్ ఆఫ్ ఇన్హేలింగ్ ఆల్ దిస్. సో దానివల్ల కాఫ్ అనేది బేసిక్ సిమ్టమ్స్ లాగా వస్తుంటాయి అనమాట. దాంతోపాటు మెనీ మోర్ సిమ్టమ్స్. సో వెన్ వీ టాక్ అబౌట్ ఎయిర్ పొల్యూషన్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ వెహికల్స్ నుంచి వచ్చేది ఒకటే కాదు, దాంతో పాటుగా ఈ బిల్డింగ్స్ నుంచి వచ్చేది ఉంటుంది. రబ్బర్ టైర్స్ ఉంటాయి, మన టైర్స్ అన్ని ఉన్నాయి కదా, టైర్స్ నుంచి వచ్చే టైర్ డస్ట్ ఉంటుంది, టైనీ రబ్బర్ పార్టికల్స్ ఉంటాయి, అది ఉంటుంది. మన రోడ్స్ కూడా సరిగా లేకపోతే ఆ రోడ్డు మీద దుమ్ము కూడా పొల్యూషన్ కిందకి వస్తుంది. ఇవన్నీ కాకుండా కనపడని గ్యాసెస్, ఈ సల్ఫర్ డయాక్సైడ్ అని, నైట్రోజన్ డయాక్సైడ్ అని, కార్బన్ మోనాక్సైడ్ అని, ఓజోన్ అని, ఈ గ్యాసెస్ అన్నిటి వల్ల కూడా మనందరం ఎఫెక్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ అంటే మనం డే టైం చూస్తాం అనుకుంటాం, పొద్దున వెహికల్స్ తక్కువ ఉంటాయి, పొల్యూషన్ ఉండదు అనుకుంటాం మనం. అందరూ మార్నింగ్ వాక్ చేస్తారు కదా, ఎర్లీ మార్నింగ్ వాక్.
అన్ని సీజన్స్‌లో ఓకే. కానీ ఈ పర్టిక్యులర్ వింటర్ సీజన్‌లో చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఫాగ్ అని తయారవుతది. అవును. మంచు. మంచు. ఈ మంచు ఏం చేస్తదంటే ఇప్పుడు ఈ కిందున్న పొల్యూటెడ్ ఎయిర్‌ని పైకి ఈజీగా వెళ్ళనివ్వదు. సో, ఇట్ ఈస్ ట్రాపింగ్ దట్ ఎయిర్. దాంట్లో ఉండే కెమికల్స్, నాక్షియస్ గ్యాసెస్. సో, ఇట్ ఫార్మ్స్ సంథింగ్ కాల్డ్ యాస్ ఎ స్మాగ్. అంటే ఇట్స్ ఫాగ్ ప్లస్ స్మోక్. ఇట్స్ కాల్డ్ స్మాగ్. ఈ స్మాగ్ అనేది ఎంత డేంజరస్ అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో అలెర్జీస్, ఆస్థమా, సీఓపీడీ ఇతరత్ర లంగ్ డిసీజెస్ ఉంటాయి కదా! అదేవిధంగా హార్ట్ డిసీజ్ ఉంటాయి కదా! వీళ్ళు గనక ఈ టైంలో మార్నింగ్ వాక్‌కి వెళ్ళినట్టయితే గనక దే ఇన్‌హేల్ ఆల్ దిస్ స్మాగ్. ఈ పర్టిక్యులర్ కెమికల్స్ వల్ల వాళ్ళకి మళ్ళీ ట్రిగ్గర్ అవుతది. హ్మ్. అంటే దగ్గు అవ్వచ్చు, జలుబు అవ్వచ్చు, ఆయాసం అవ్వచ్చు. సో, ఎర్లీ మార్నింగ్ వాక్ అనేది ఇట్ ఈస్ నాట్ రియల్లీ రికమెండెడ్ ఇన్ వింటర్స్. 1 బికాజ్ ఇట్ ఈస్ వెరీ కోల్డ్. 2 బికాజ్ దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్మాగ్. ఈ వింటర్ సీజన్‌లో చూసుకున్నట్లయితే ఇదిగా పొగ మంచు కమ్మేసుకునేటట్టయితే ఉండేది కాదు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకి ఈ మనిషి ఇంతకుముందు ఢిల్లీలో పొల్యూషన్ వింటర్‌లో ఎలా ఉంటుంది అంటే ఎట్లా చూపించేవాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ అలా కనిపిస్తుంది. దీని అంతటికి స్మాగే కారణం అంటారా? అబ్సల్యూట్‌లీ. మీకు ఇంతకు ముందు కనిపించింది ఈదర్ స్మోక్ మామూలుగా డే టైమ్‌లో మనం ట్రావెల్ చేస్తుంటే వెహికల్స్ నుంచి వస్తుంది. ఆర్ ఫాగ్ ఇన్ ద మార్నింగ్స్. ఎస్పెషల్లీ మనం విలేజెస్ సైడ్ వెళ్తే చాలా బావుంటుంది యాక్చువల్లీ. ఫాగ్ ఈస్ గుడ్. హ్మ్. చాలా ఇట్స్ గుడ్. బట్ ఏంటంటే ఇప్పుడు స్మోక్‌తో మిక్స్ అయింది కదా! ఇంకా విజిబిలిటీ తగ్గిపోతుంది. మీరు అదే కదా అనేది. యెస్. విజిబిలిటీ ఉండదు. అంటే లిటరల్లీ ముందు కొంచెం దూరంలో ఏముందో కూడా కనపడదు. ఆ లెవెల్‌లో ఢిల్లీ ఉంది ఇప్పుడు మార్నింగ్స్. If you don't take adequate precautions, so when we don't plant more trees, when we cut more of the trees, eventually we are going to become like that, and we have to cut down on our pollution. Government is trying EV vehicles, EV policy anta techi ఇంకా more is to be done to prevent this. So మేము శ్వాస ఫౌండేషన్ ద్వారా we have a foundation, శ్వాస ఫౌండేషన్, which main motto is fighting against air pollution. Not just air pollution but also plastic pollution. ఈ ఎయిర్ పొల్యూషను, ఈ ప్లాస్టిక్‌ని చాలామంది బర్న్ చేస్తారండి. వెన్ యూ బర్న్ ప్లాస్టిక్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ సమ్ డేంజరస్ గ్యాసెస్ ఇంక్లూడింగ్ క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్. ఓహ్! రబ్బర్ టైర్స్ కాలుస్తారు, ప్లాస్టిక్ కాలుస్తారు. యాజ్ సచ్ ఆ స్మెల్లే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలర్జీ, ఆస్మా పేషెంట్స్ చాలా ట్రిగ్గర్ అవుతారు, చాలా సఫర్ అవుతారు. అదేవిధంగా పిల్లల లంగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి వీటి వల్ల. సో ఇవన్నీ కూడా కాల్చడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రివెంట్ చేసేలాగా దే హ్యావ్ టు బ్రింగ్ సమ్ న్యూ రెగ్యులేషన్స్. అండ్ అవర్ ఫౌండేషన్ వీ డూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అక్రాస్ కమ్యూనిటీస్, కాలేజెస్, స్కూల్స్, అండ్ వీ బిలీవ్ ఇన్ ఎడ్యుకేటింగ్ చిల్డ్రన్. డాక్టర్స్ ఫర్ క్లీన్ ఎయిర్ అనే ఒక ప్రోగ్రాంలో కూడా వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇన్ అవర్ స్టేట్, తెలంగాణ స్టేట్. సో వేర్ వీ డిడ్ ప్రోగ్రామ్ in 2022 with our health minister was attending the program. So it was targeting school children mainly and also teachers because వాళ్ళని ఎడ్యుకేట్ చేసే ఫ్యూచర్లో ఈ పొల్యూషన్ గురించి దే నో ద వాల్యూ అండ్ దే నో ద ప్రాబ్లమ్స్ దట్ కాజ్. స్కూల్‌లో ఉండే చాక్లెట్ డస్ట్ వల్ల కూడాను ఆస్మాకి రిలేటెడ్ వస్తున్నాయని చెప్పి కూడా అంటున్నారు. ఆ చాక్ డస్ట్ ఆల్సో విల్ ట్రిగ్గర్. ఆ చాక్ పీస్ నుంచి వచ్చే డస్ట్ కూడా ట్రిగ్గర్ చేస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ సో సివియర్ అండ్ చిల్డ్రన్ సిట్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ద బోర్డ్. బట్ టీచర్స్, నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలామంది ఉంటారు టీచర్స్, దే హ్యావ్ ప్రాబ్లమ్ విత్ దాట్. డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి, ఈ ఆస్మా ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడతారు దానివల్ల. సో దట్ ఈస్ దేర్. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎడ్యుకేటింగ్ చిల్డ్రన్, దాని తర్వాత టీచర్స్, అండ్ ఇప్పుడు త్రూ దిస్ మీడియా వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పబ్లిక్. పొల్యూషన్ అంటే చాలామంది అబ్బా అందరు అదే మాట్లాడుతున్నారని చెప్పి దే ఆర్ లిటరలీ స్కిప్పింగ్ ఇట్. బట్ పొల్యూషన్ ఈజ్ సో డేంజరస్. If you are not wearing a mask, a proper mask, you are going to inhale almost 6 to 7 cigarette amount of pollution every day. హైదరాబాద్లో అయితే 6 నుంచి ఒక 7 సిగరెట్లు తాగినంత పొల్యూషన్ మన బాడీలోకి వెళ్తుంది రోజు. ఏంటి హైదరాబాద్‌లో స్మోక్ వెన్ యూ ఆర్ ఎక్స్పోజ్డ్ అవుట్ సైడ్ రోడ్ మీద ఎక్కువ, నాట్ ఇన్సైడ్ దిస్ రూమ్స్లో ఉంటే కూడా పొల్యూషన్ ఉంటుంది. బట్ వెన్ యూ ఆర్ అవుట్ సైడ్ దిస్ ఈజ్ వెరీ వెరీ హై. ఈ బైక్స్లో చాలామంది ట్రావెల్ చేస్తారు, రోజు మార్కెటింగ్లో ఉంటారు. So they are having a lot of effects because of this pollution. So I recommend wearing mask, not just any mask, but N95 mask. అది వాడినప్పుడు మాత్రమే ఆ పొల్యూషన్ ఆపగలుగుతుంది. అట్లీస్ట్ సర్జికల్ మాస్క్. ఇప్పుడు వాడే క్లాత్ మాస్క్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గుడ్ ఫర్ నథింగ్. అది ఏమీ పనిచేయదు, జీరో. దర్ ఇస్ నో ఫిల్ట్రేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో బెటర్ టు అవాయిడ్ క్లాత్ మాస్క్ అండ్ యూజ్ ఈ సర్జికల్ కానీ N95 కానీ. ఎందుకంటే చాలామంది మాస్క్ వేసుకుంటే ఏదో జబ్బు ఉన్నట్టుగా చూస్తారు మాస్క్ వేసుకున్న వాళ్ళని. అది పోవాలి. అందుకే మన అవేర్నెస్. బికాజ్ మాస్క్ వేసుకోవడం అవసరం ఉంది. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ డెఫినెట్గా ఒక డైరెక్టివ్ వస్తుంది గవర్నమెంట్ నుంచి, ప్లీజ్ వేర్ మాస్క్ బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ లంగ్స్.
సార్ లంగ్స్ యాహ్! మనం ఎప్పుడైనా ఒక పల్మనాలజీ ఫామ్‌లో తీసుకుంటే లంగ్స్ గురించి ఎక్కువ మాట్లాడతారు సార్. లా నాట్ ఓన్లీ టోటల్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది డిఫరెంట్ పార్ట్స్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. వై ఓన్లీ ఎఫెక్ట్ లంగ్స్? మనకి బాడీలో ఇంకే పార్ట్ ఈ పొల్యూషన్‌కి ఎఫెక్ట్ కావా? లంగ్స్ అనేది ఒక వైటల్ ఆర్గన్. మనకి బ్రెయిన్, హార్ట్, లంగ్స్, కిడ్నీస్, లివర్ ఇవి వైటల్ ఆర్గన్స్. ఈ వైటల్ ఆర్గన్స్ అన్నీ కూడా లోపల హ్యాపీగా ఉన్నాయి. ఓన్లీ లంగ్ మాత్రమే బయట గాలికి ఎక్స్‌పోజ్ అవుతుంది. సో, ఇప్పుడు మనం పీల్చే గాలి ఎక్కడికెళ్తుంది? ఇట్స్ గోయింగ్ టు ద లంగ్. ఇట్స్ నాట్ డైరెక్ట్‌లీ గోయింగ్ టు ద హార్ట్. బిఫోర్ దట్ మీరు అన్నారు కదా ఇందాక ఫిల్టర్ అని. సో, లంగ్ ఈజ్ ఫిల్టరింగ్ ఎవ్రీథింగ్. మోస్ట్ ఆఫ్ ఇట్. కానీ నేను చెప్పాగా 2.5 పార్టికల్స్ అని టైనీ 1 మైక్రాన్, 2 మైక్రాన్స్ అవి బ్లడ్‌లోకి వెళ్తాయి. అవి బ్లడ్‌లోకి వెళ్ళి అప్పుడు వేరే ఆర్గన్స్ అన్నిటికి కూడా వెళ్తుందన్నమాట. సో, ఆల్ ఆర్గన్స్ ఆర్ ఎఫెక్టెడ్ బట్ ద హైయెస్ట్ బర్డెన్ ఈస్ టేకెన్ బై లంగ్స్. జస్ట్ లైక్ హౌ ఇఫ్ యూ వేర్ మాస్క్ వేసుకుంటే చాలా వరకు ఇక్కడే ఆగిపోతుంది పొల్యూషన్. 95 అని ఎందుకు అంటారు N95 అని? బికాజ్ 95% అది క్యాప్చర్ చేస్తుంది. 5% మే స్టిల్ ఎంటర్. అలానే 95% లంగ్ క్యాప్చర్ చేస్తుంది. బాడీలోకి ఎంటర్ అయిన పొల్యూషన్ 5% వేరే ఆర్గన్స్కి వెళ్తుంది. ఓకే. ఓకే. సో, అందుకే లంగ్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్లనే ఈ అలర్జీస్, ఆస్త్మాస్, సిఓపిడి, ఐఎల్‌డి దాని తర్వాత డిఫరెంట్ లంగ్ డిసీజెస్ కొత్త పేర్లు విననివి ఇంక్లూడింగ్ లంగ్ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. లంగ్ క్యాన్సర్స్ Yes. పొల్యూషన్ వల్ల. పొల్యూషన్ వల్ల. ఇట్ ఈస్ డైరెక్ట్లీ లింక్ టు లంగ్ క్యాన్సర్స్ ఆల్సో. అంటే నాట్ ఓన్లీ సిగరెట్ మన పొల్యూషన్ వల్ల కూడా లంగ్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్. బికాస్ స్మోక్‌లో అన్నీ ఉన్నాయి కదా పొల్యూటెంట్స్. అయితే సార్ చిన్న పిల్లల్లో దగ్గు కానీ స్క్వీజింగ్ ఎక్కువగా వాళ్ళు ఇది చేయటం కానీ చేస్తూ ఉంటారు కదా! ఇది ఎంతవరకు మనం ఆస్త్మా లక్షణాల కింద మనం తీసుకోవచ్చు? చిన్న పిల్లల్లో కానీ, పెద్దవాళ్ళలో కానీ? అంటే దగ్గుగానే, ఆయాసం రాగానే ఆస్త్మా అనలేము. దానికి ఒక హిస్టరీ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. యూజువల్లీ ఏంటంటే అలర్జీస్ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఏదో ఒక అలర్జీ ఉంటుంది. అది డస్ట్ అలర్జీ ఫామ్‌లో కావచ్చు, సైనసైటిస్ అవ్వచ్చు, ఆస్త్మా అవ్వచ్చు, స్కిన్ అలర్జీ అవ్వచ్చు, ఫుడ్ అలర్జీస్ అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్జీస్ అనేవి ఫ్యామిలీలో ఉంటాయి. హిస్టరీ ఉంటుంది. అదేవిధంగా ఈ పర్సన్‌కి పాస్ట్ హిస్టరీలో కూడా ఎప్పుడు డస్ట్‌కి ఎక్స్‌పోజ్ అయినా, కోల్డ్ ఐటెమ్స్ తీసుకున్నా, ఎనీథింగ్ విత్ కలర్స్, ప్రిజర్వేటివ్స్ తీసుకున్నా రియాక్ట్ అవుతారు ఇన్ ఓకే. సమ్ ఫార్మ్. అంటే జలుబు కెమికల్స్‌ని రావడము, మనం డైరెక్ట్‌గా తీసుకున్నా కూడా మనకు ప్రాబ్లమ్ ఉంటుంది. ఒకవేళ ఫుడ్ అలర్జీ కలర్స్ అవన్నీ కూడా కెమికల్సే కదా, ప్రిజర్వేటివ్స్. సో, ఆల్ దీస్ విల్ ఎఫెక్ట్ ఫ్యూ పీపుల్. సో, ఓకే. ఆ బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. ఏదో 1 డే, 2 డేస్‌లో వచ్చేదాన్ని మనం అలర్జీ, ఆస్త్మా లాగా గుర్తించకూడదు. ఇది ఒక హిస్టరీ ఉంటుంది. ఒక ప్యాటర్న్ ఉంటుంది. సో, యూజువల్లీ ఏంటంటే ఇప్పుడు చలికాలం అండి. చల్లగాలి కూడా దగ్గు రావచ్చు. ఇంతకుముందు ఆస్త్మా లేని వాళ్ళకి కూడా రావచ్చు. ఎనీ పర్సన్ కెన్ గెట్ కోల్డ్. ఎందుకంటే చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే. వైరసెస్ చాలా రెప్లికేట్ అవుతాయి. ఇప్పుడు మీరు చూసే ఉంటారు. ఇప్పుడు మీ ఆఫీస్‌లో కావచ్చు, ఎక్కడైనా సరే ఈ సీజన్‌లోనే జలుబులు ఎక్కువ వస్తాయి. అవును. దట్ ఈస్ 1 బికాస్ ఆఫ్ కోల్డ్ వెదర్. నెంబర్ 2 బికాస్ ఆఫ్ స్మాగ్. నెంబర్ 3 బికాస్ ఆఫ్ వైరసెస్. వైరసెస్‌కి ఈ వెదర్ చాలా ఇష్టం. సో, దే రెప్లికేట్ బాగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్‌కి. స్కూల్స్‌లో, ఆఫీసెస్‌లో అన్ని హాట్ స్పాట్స్ బాగా ఉంటాయి వైరల్ ఇన్ఫెక్షన్స్. వీటి వల్ల కోల్డ్ ఉంటుంది. కోల్డ్ వచ్చిన తర్వాత స్లోగా అది కొంతమందికి జలుబు, జ్వరము, ఒళ్ళు నొప్పులు అండ్ కొంచెం వీక్‌నెస్ అనిపియడం తగ్గిపోతది చాలా మందికి. కొంతమందికి మాత్రం ఇట్ గోస్ టు ద లంగ్. అక్కడికెళ్ళినప్పుడే వాళ్ళకి కాఫ్ రావడము, కొంచెం చెస్ట్ కంజెషన్‌గా అనిపించడము, హెవీగా అనిపించడము, దాని తర్వాత కాఫ్ తగ్గకపోవడం. ఐ హావ్ సీన్ పేషెంట్స్ ఇన్ఫెక్షన్ వచ్చిన 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ తర్వాత కూడా దగ్గు తగ్గదు. అంత సివియర్‌గా ఉంటుంది వాళ్ళకి కాఫ్ అనేది. సో, దేర్ ఆర్ కేసెస్ కాల్డ్ యాస్ పోస్ట్ వైరల్ కాఫ్, పోస్ట్ వైరల్ బ్రాంకైటిస్. ఓకే. సో, ఇవన్నీ కూడా దాటి కూడా పేషెంట్స్‌కి ఇబ్బంది ఉంది ట్రీట్మెంట్ తర్వాత అంటే దెన్ వీ కెన్ థింక్ అబౌట్ ఆస్త్మా. ఓకే. పిల్లల్లో గానీ, పెద్దల్లో గానీ మోస్ట్ కామన్ ఏంటి అంటే ఈ పర్టిక్యులర్ పొల్యూషన్ వల్లనో, లేకపోతే వైరసెస్ వల్లనో వస్తాయి జలుబు, దగ్గు. చాలా వరకు తగ్గిపోతాయి. కానీ కొంతమందికి పర్సిస్ట్ అవుతాయి. అండ్ వాళ్ళు టిపికల్‌గా ఏంటంటే ఎనీ స్మెల్, ఎనీ స్మోక్, ఎనీ డస్ట్ విల్ ట్రిగ్గర్ దేర్ కాఫ్, ఓకే. విల్ ట్రిగ్గర్ దేర్ బ్రీతింగ్ ప్రాబ్లమ్, విల్ ట్రిగ్గర్ దేర్ కోల్డ్. సో, వాటన్నిటికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు వస్తుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అలర్జీ, ఆస్త్మా అనుకోవచ్చు. అండ్ దేర్ ఆర్ టెస్ట్స్. ఇప్పుడు మనం బ్లైండ్‌గా కాకుండా మేము స్టెత్‌తో చూస్తాం పేషెంట్స్‌ని, స్టెథోస్కోప్ తోటి. దెన్ వీ హ్యావ్ సమ్ డౌట్స్. వీ ఆస్క్ ఫర్ సమ్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్‌రేస్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రీతింగ్ టెస్ట్స్ ఆర్ అలర్జీ టెస్ట్, స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటాం, బ్లడ్ అలర్జీ టెస్ట్ ఉంటాయి. సో, వీటి ద్వారా వీ కెన్ ఐడెంటిఫై ఓకే దిస్ పర్సన్ హ్యాస్ ఇట్. ఇప్పుడు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది అలర్జీకి అంటే మామూలుగా అలర్జీ ఉందని మనం చెప్పాల్సిన అవసరం లేదు పేషెంట్‌కి. పేషెంటే వచ్చి మనకు చెప్తాడు. ఓకే. అంతే కదా! ఇప్పుడు మీకు జలుబు ఉంది. చిన్నప్పటి నుంచి మీకు పొద్దున్నే లేవగానే తుమ్ములొస్తున్నాయి. దాని తర్వాత వెదర్ మారినా వస్తుంది. అంటే మీకు అలర్జీ ఉన్నట్టు మీకు అర్థమైపోతది. ఇప్పుడు ఎస్పెషల్లీ మనం ఇన్ని అవేర్‌నెస్ చేసిన తర్వాత పీపుల్ నో వెరీ వెల్.
బట్ అసలు దేనికి ఎలర్జీ ఉంది, దట్ ఈస్ వేర్ యాజ్ అన్ అలర్జిస్ట్ అండ్ పల్మనాలజిస్ట్ అవర్ రోల్ విల్ కమ్. సో స్పెసిఫిక్ గా దేనికి ఉందని తెలుసుకోవడానికి కోసమే స్కిన్ ప్రిక్ టెస్ట్ అని ఉంటుంది ఒకటి, ఓకే. బ్లడ్ అలర్జీ టెస్ట్ ఉంటాయి, అంటే స్పెసిఫిక్ ఐజీ అంటే ఉంది దేనికి ఉంది ఎగ్జాక్ట్లీ అని తెలుసుకునే టెస్ట్. సో అది చేస్తే వీ కెన్ ఐడెంటిఫై ద రూట్ కాజ్, మూల కారణం తెలుసుకుంటే దాన్ని మొదల్లోనే ట్రీట్మెంట్ చేయొచ్చు. సో దట్ అలర్జీ అనేది ఇంకా పెరిగి పెద్దగా అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే అలర్జీ అనేది ముక్కు నుంచి మొదలు పెడితే లంగ్స్ వరకు ఏ సిస్టమ్ అన్నా ఎఫెక్ట్ చేయొచ్చు. అవును. సో ఇక్కడ ఉంటే రైనైటిస్ అంటాం, అదే ఎలర్జీ కండలో ఉంటే కంజంక్టివైటిస్ అంటాం, ఇచ్చింగ్ ఉంటుంది, రెడ్నెస్, వాటరింగ్. అదే మనకి సైనసెస్లో ఉంటే సైనసైటిస్ అంటాం, గొంతులోకి వస్తుంది కొంతమందికి ఊరికే ఇట్లా అంటే ఫ్రీక్వెంట్గా క్లియర్ చేసుకుంటా అంటాం, అది ఫారింజైటిస్. అదే ఎలర్జీ లంగ్స్కి వెళ్తే అది బ్రాంకైటిస్ ఆర్ ఆస్తమా. ఓకే. అంటే అది స్కిన్ ఉంటే ఎగ్జిమా. సో ఎక్కడన్నా ఉండొచ్చు. గట్లో ఉంటే ఫుడ్ ఎలర్జీ అదే. సో ఇదంతా కూడా ఒకటే జబ్బు, ఒక మహావృక్షం లాంటిది. ఆ మొదలలో మొదలయ్యే జబ్బుని మనం ట్రీట్ చేయాలి. అంటే కంప్లీట్‌గా అలర్జీ అనేది మనకి డిఫరెంట్ పార్ట్స్‌లో డిఫరెంట్‌గా వస్తూ ఉంటుంది. ఎస్, డిఫరెంట్ ఏజెస్లో డిఫరెంట్గా కనిపిస్తుంది. ఓహ్! దాన్ని ఎలర్జిక్ మార్చ్ అంటాం. అంటే అదే పిల్లాడికి చిన్నప్పుడు ర్యాషెస్ వచ్చి ఉండొచ్చు, యూజువలీ చేతుల పైన, స్కాల్ప్ పైన, నెక్ పైన వస్తాయి పిల్లలకి. ఈవెన్చువలీ వాడికి ఫుడ్ ఎలర్జీ వస్తుంది, అంటే ఈ మిల్క్కో ఎగ్కో ఏది తింటే పడదు. సో ఈవెన్చువలీ ద సేమ్ కిడ్ విల్ గెట్ అలర్జిక్ రైనైటిస్, అంటే జలుబు, తుమ్ములు, ముక్కు బ్లాక్ అవ్వడం. మళ్ళీ సేమ్ కిడ్ మే డెవలప్ ఆస్తమా ఇన్ ద ఫ్యూచర్. అంటే అలర్జీ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఏరియాని ఎఫెక్ట్ చేస్తూ పోతుంది, దాన్ని అలర్జిక్ మార్చ్ అంటాం. ఓకే. సో ఇది ఒక పర్సన్ పేరెంట్స్ని అడిగితే మనం అవును సార్, ఎస్ మా చిన్నప్పుడు వీళ్ళకి దురదుందంటే ఉండేది అంటారు. ఫుడ్ ఎలర్జీస్ అవును, చిన్నప్పుడు నెబ్లైజర్ వాడేవాళ్ళం, ఊరికే జలుబు తుమ్ములు వచ్చాయా, అవును వచ్చేవి. ఇప్పుడు మెయిన్గా ఆస్తమాతో బాధపడుతున్నాడు. సో ఇదంతా కూడా ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్, ఎవ్రీథింగ్ బిగిన్స్ ఇన్ చైల్డ్హుడ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద అంటే చిన్న పేషెంట్స్. పిల్లల్లో జలుబుని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. జలుబుని కాకుండా మాటికి వచ్చే జలుబు నెగ్లెక్ట్ చేయొద్దు, ఓకే. చీటికి మాటికి వచ్చే జలుబు నెగ్లెక్ట్ చేయొద్దు, ప్రతిరోజు ఉండేదాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన ప్రతి ఒక్క పిల్లాడికి కానీ పిల్లలకి కానీ అందరికి కూడా ఈ జలుబు అనేది చాలా ఫ్రీక్వెంట్ కంప్లైంట్. అట్లని చెప్పి అది అబ్నార్మల్ కాదు. వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి పిల్లలకి ప్రతి 2-3 మంత్స్కి ఒకసారి జలుబు రావడము, 4-5 మంత్స్కి ఒకసారి, ఇట్స్ ఫైన్, వచ్చి పోతుంది. 3-4 డేస్లో మైల్డ్గా ఫీవర్ వస్తుంది అంటే దాన్ని అసలు వరి అవ్వాల్సిన విషయం కాదు. అనవసరంగా యాంటీబయాటిక్, ఈవెన్ పారాసిటమాల్ కూడా వాడొద్దని చెప్తాను నేను, ఇఫ్ ఇట్ ఈస్ వెరీ మైల్డ్. అఫ్కోర్స్ కొంతమందికి ఫెబ్రైల్ సీజర్స్ అని ఉంటాయి, అంటే ఫీవర్ ఎక్కువైతే ఫిట్స్ వస్తాయి పిల్లలు కొంతమందికి, ఓకే. అలాంటి వాళ్ళకి డెఫినెట్గా వాడాలని చెప్తాం. కానీ ఇన్ జనరల్ చెప్తున్నాను, స్పెషల్ కేసెస్ కాదు. ఎందుకంటే పారాసిటమాల్ ఈస్ డైరెక్ట్లీ లింక్ టు కాజింగ్ ఆస్తమా. ఎస్, చాలామంది ఊరికే ఒళ్ళు నొప్పులు వస్తాయేమో, తలనొప్పి వస్తుందేమో, ఎందుకన్నా మంచిది అని పారాసిటమాల్ వేసుకుంటారు, చాక్లెట్‌లా తింటూ ఉంటారు. కరెక్ట్. సో అది పారాసిటమాల్ వల్ల కూడా ఆస్తమా రావచ్చు, ఇదేదో ఉట్టిగా చెప్పేది కాదు. దీస్ ఆర్ ఆల్ సైంటిఫిక్ ఎవిడెన్స్. ఓకే. సో వెన్ యూ యూస్ పారాసిటమాల్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్, ఫస్ట్ 1 ఇయర్లో పారాసిటమాల్ ఊరికే వాడితే ఆ పిల్లాడికి ఆస్తమా వచ్చే ఛాన్స్ 46% పెరుగుతుంది, ఓకే. సిగ్నిఫికెంట్లీ హై. ఆస్తమా, ఎలర్జీస్ ఇవన్నీ కూడా పారాసిటమాల్ అనేది కూడా వాటిని కాజ్ చేస్తుంది అన్ని వయసుల్లో, ఎక్కువ పిల్లల్లో, ఎక్కువ 1 ఇయర్ లోపల. సో ప్రతి చిన్న జ్వరంకి పారాసిటమాల్, యాంటీబయాటిక్ వాడడం వల్ల మీ పిల్లాడి హెల్త్ డ్యామేజ్ అవుతుంది. సో పిల్లలకి 4-5 నెలలకు ఒకసారి జలుబు వస్తే వరి అవ్వకండి, లెట్ ఇట్ కమ్, ఇట్ విల్ గో అవే ఇన్ 3 to 4 days. జ్వరం కూడా ఒక 2 రోజుల్లో తగ్గిపోతుంది. దానికి వెంటనే భయపడి ఆందోళన పడి చాలామంది దే ఓవర్ డూ మెడిసిన్స్, అవసరం లేదు. ప్రతి వారం వస్తుంది, ప్రతి నెల ఇబ్బంది పడుతున్నాడు, ఊరికే జలుబు ఉంటుంది, నైట్ నోరు తెరిచి పడుకుంటున్నాడు, గురక పెడుతున్నాడు, ఉలిక్కి పడుతున్నాడు, ప్రశాంతంగా పడుకోవట్లేదు. దాని తర్వాత హైపర్ యాక్టివ్ ఉంటున్నాడు, డే టైం యాక్టివ్ వేరు, హైపర్ యాక్టివ్ వేరు. దాని తర్వాత మరీ డల్గా ఉంటున్నాడు, నిద్రగా ఉంటున్నాడు, స్కూల్లో పడుకుంటున్నారని టీచర్స్ చెప్తున్నారు, స్కూల్లో మరీ గోల చేస్తున్నాడని టీచర్స్ చెప్తున్నారు. ఆల్ దీస్ హ్యావ్ సమ్ బ్యాక్గ్రౌండ్ స్లీప్ ప్రాబ్లమ్. ఓకే. అందుకే పేరెంట్స్, టీచర్స్ అందరూ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి దీని గురించి. ఒక పిల్లాడు హైపర్ యాక్టివ్ ఉన్నాడంటే వాడు కావాలని చేసేది కాదు, అది ఉండాల్సి వస్తుంది. వాళ్ళ అతి నిద్రని, చిన్న బిట్స్ ఆఫ్ స్లీప్ని ఆపుకోవడం కోసం హైపర్ యాక్టివ్ ఉంటారు పిల్లలు. బికాజ్ నైట్ వాడు మౌత్ బ్రీతింగ్ చేశాడు, గాలి సరిగా వెళ్ళలేదు, అడినాయిడ్స్ టాన్సిల్స్ ఉబ్బాయి, అవి ఉబ్బడం వల్ల గాలి సరిగా వెళ్ళక గురక పెట్టడం వల్ల చీటికి మాటికి అని చోక్ అవుతుంటాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, ఏదో ఒక హై పొజిషన్లో తల పెట్టుకుని పడుకుంటాడు హ్యాపీ, లేదా సైడ్కి తిరిగి పడుకుంటాడు, కానీ ఫ్లాట్గా పడుకోలేడు, బికాస్ బ్లాక్ అయిపోతుంది. నోస్ బ్లాక్ ఉన్న అదే ప్రాబ్లం. సో ఇలాంటి కిడ్స్ని పేరెంట్స్ ఐడెంటిఫై చేయాలి, ఇంట్లో, స్కూల్లో టీచర్స్ ఐడెంటిఫై చేయాలి. అదర్వైజ్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఏడిహెచ్డికి మీరు చెప్పేది మెయిన్ రీజన్ ఆస్మా రిలేటెడ్ అంటారు. ఆస్తమా కంటే ఎక్కువ ఎలర్జీ. ఓకే. ఎలర్జీ అండ్ అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్. ఓకే.
అన్నిటికీ ఎక్కడో ఒక లింక్ ఉంటుంది. సో ఆస్తమా వల్ల కూడా ఇబ్బంది పడతారు, బట్ ఇట్స్ నాట్ లింక్ టు ADHD, బట్ అలర్జీస్ అండ్ అడినాయిడ్ టాన్సిల్స్ ఆర్ లింక్ టు ఇట్. ఈ అడినాయిడ్ టాన్సిల్స్ ఉన్న కిడ్స్కి బాగా హైపర్ యాక్టివిటీ ఉంటుంది. సో కొంచెం బిహేవియరల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, లెర్నింగ్ డిఫికల్టీస్ ఉంటాయి, అండ్ కొంచెం అగ్రెసివ్ ఉంటారు. ఓకే, సో ఆల్ దిస్ షుడ్ బి అడ్రెస్డ్ బై అబ్జర్వింగ్ దిస్. చాలామంది పేరెంట్స్ 9 years తర్వాత తీసుకొస్తారు పిల్లల్ని, 9th year 10th year, కొంతమంది 15th yearలో. అవును సార్, చిన్నప్పటి నుంచి ఉంది, మౌత్ బ్రీతింగ్ ఉంది, మేము నార్మల్ అనుకున్నాము, కొంచెం గురక పెట్టడం సహజమే కదా, మా ఫ్యామిలీలో ఉంది, మా పేరెంట్స్ మేము కూడా గురక పెడతాం. డజంట్ మీన్ కిడ్ షుడ్ స్నోర్. పిల్లలు గురక పెట్టకూడదు అంతే, దట్స్ ద రూల్. ఇఫ్ ఎ కిడ్ ఈజ్ స్నోరింగ్ ఇట్ ఈస్ అబ్నార్మల్. పెద్దవాళ్ళకి గురకొస్తే కొంతమందికి ఓకే, కొన్ని రీజన్స్ వల్ల ఉండొచ్చు, కొన్నిసార్లు గురక ఎవరికైనా ఏదైనా అబ్నార్మలే, ఎస్పెషలీ పిల్లల్లో. సో పిల్లలు పెడుతున్నారంటే డెఫినెట్గా ప్రాబ్లం ఉన్నట్టే. అది అడ్రస్ చేయకపోతే ద ఫేస్ షేప్ కూడా మారుతుంది పిల్లలది, ఫేస్ షేప్. ఎందుకంటే పళ్ళు ఎత్తుంటాయి, వాళ్ళకి బాగా పళ్ళు ఎత్తుగా వస్తాయి, ఈ ఏరియా బాగా సన్నగా డెవలప్ అవుతుంది, లాంగ్ ఫేస్ ఉంటుంది. దాని తర్వాత నోరు తెరిచి ఉంటారు, ఎప్పుడు మౌత్ బ్రీతింగ్ ఉంటుంది, ఇట్లానే ఉంటారు ఎనీ టైం. చూస్తే కొంతమందిలో ఒకరిద్దరు కనిపిస్తారు మనకి. ఒక పేషెంట్ లోపల రాగానే మనకు అర్థమైపోతుంది వాళ్ళ ఫేస్ చూసే వీడు చిన్నప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నాడు. సో ఈ టీత్ కోసం వాళ్ళు మళ్ళీ పళ్ళకి ఇది వేయించుకుంటారు. ఓకే, సో బ్రేసెస్ అంటాం వాటిని, డెంటిస్ట్ అవి చూస్తుంటారు కదా. సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓవరాల్గా మనం ఒక ఎనాటమీ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బ్రీతింగ్ సిస్టమ్ అనేది సపోజ్ ఇలా ఉండాలనుకుందాం, లైక్ ఇంత క్యాలిబర్ ఉండాలనుకుందాం, అది వాళ్ళకి ఇలా డెవలప్ అవుతుంది. సో క్యాలిబర్ ఈజ్ లెస్, అంటే స్పేస్ ఈజ్ లెస్. సో దానివల్ల ఫ్యూచర్లో వాళ్ళకి మోర్ రిస్క్ ఆఫ్ స్నోరింగ్ ఇష్యూస్, గురక పెట్టడము, స్లీప్ యాప్నియా రావడము. అంటే చిన్నప్పుడు స్టార్ట్ అయిన ప్రాబ్లము పోయే వరకు వదలదు, లాస్ట్ వరకు, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అడ్రెస్డ్. సో బట్ ఇట్ క్యాన్ బి అడ్రెస్డ్, ఇట్ క్యాన్ బి ట్రీటెడ్, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ నోయింగ్ ఇట్.